అవడానికి ముందే వాళ్ళు వేసారు ముందే. యాక్చువల్గా అది కూడా వేయాల్సిన అవసరం లేదేమో, ఎందుకంటే హైకోర్టు రిజెక్ట్ చేసింది కాబట్టి వీళ్ళు ప్రొసీడ్ అయిపోవచ్చు. అయినా వీళ్ళు పొద్దున ఎందుకు వేశారు మరి. సో ఎనీవే, మీ అనాలిసిస్ ఏంటి ఈ విషయంలో, మిథున్ రెడ్డిని చేయడంలో? గుడ్ ఈవినింగ్ వెంకటకృష్ణ గారు, అట్లాగే మిత్రులు ఇద్దరికి కూడా నమస్కారం. నేను లక్ష్మీనారాయణ గారు చెప్పిన దాంతో 100% ఏకీభవిస్తున్నా. ఎందుకంటే ఆయన చెప్పింది 100% ప్రొసీడింగ్స్, లా ప్రొసీడింగ్స్ ఏముంటాయి అవే చెప్పారు ఆయన. నేను ఒక మాట అడుగుతాను, అంటే ఎవరు అడ్వైజ్ మీద అది వారెంట్ పిటిషన్ ఇచ్చారో నాకైతే తెలియదు, కానీ ఒక అబ్స్కాండ్ లేనటువంటి అక్యూజ్డ్కి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయించుకోమని చెప్పి అడ్వైజ్ అంటే లా ప్రొవిజన్ ఎక్కడుందో నాకైతే తెలియదు, చట్టంలో ఎక్కడ ఉందో ఆ రకమైనటువంటి నాకైతే తెలియదు. అదేమన్నా కొత్తగా ఏమన్నా చేర్చారేమో, నేను కొత్తగా చదువుకోవాలి మళ్ళీ దాన్ని కూడా. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఎంతో మందిని అరెస్ట్ చేశాడు, కానీ ఎక్కడ ఇట్లాంటి వారెంట్ కోసం పిటిషన్ వేసింది అయితే చూడలేదు. రఘురామరాజుని ఎంపీఏ, మరి చంద్రబాబు నాయుడు ఎక్స్సీఎంఏ, ఇంకా చాలా మంది. అంటే ఇప్పుడు ఈ దేశంలో ప్రతి పౌరుడికి సమాన హక్కులు ఉంటాయి. ఎంపీలకు ఎమ్మెల్యేలకు ఏంటంటే అక్కడ స్పీకర్ గారికి, ఇక్కడ స్పీకర్ గారికి ఇంటిమేషన్ ఇస్తారు, అంతవరకే తప్ప అరెస్ట్ చేయొద్దని కానీ ఎవరు పర్మిషన్ అవసరం లేదు పోలీసు వాళ్ళకి. నెంబర్ 2 ఏంటంటే, సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్ ఉందని తెలిసి కూడా ఇక్కడ వేసి ఉంటే, ఒకవేళ లోయర్ కోర్టు, ఏసీబీ కోర్టు ఏదైనా నోటీసు కౌంటర్కు ఆర్డర్ చేసి ఉంటే ఏంటి పరిస్థితి, ఏంటి సిచ్యువేషన్? లేదు, ఇక్కడ ఆ వారెంట్ కు కౌంటర్ ఫైల్ చేయమని చెప్పేసి అంతవరకు అరెస్ట్ చేయొద్దండి, లేదు వాళ్ళకు సహజ న్యాయ సూత్రాల ప్రకారం అదర్ పార్టీ కూడా సమాన అవకాశాలు ఇవ్వాలి కదా, అప్పుడు వాళ్ళు కూడా కౌంటర్ ఫైల్ చేయమని చెప్పేసి వాళ్ళు అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి ఏసీబీ కోర్టు స్టే ఇచ్చి ఉంటే ఏం చేయాలి మరి? అంతే కదా, వీళ్ళు పిటిషన్ అంటే ఇప్పుడు ఆవిడ సుప్రీంకోర్టు రిజెక్షన్ ని ఫాలో కావాలా, లేదు లోయర్ కోర్టు ఏసీబీ కోర్టు ఆర్డర్ ని ఫాలో కావాలా? ఆబ్వియస్ గా సుప్రీంకోర్టు కావాలా. ఇక్కడ అప్పుడేం జరుగుతుంది, లోయర్ కోర్టు ఇచ్చిన ఆర్డర్ ని మళ్ళీ హైకోర్టుకు వస్తారనమాట, హైకోర్టు నుంచి మళ్ళీ ఏదైనా చేస్తే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తారనమాట, టు డ్రాగ్ ద ఇష్యూ. అది ఎవరిచ్చారో సలహా, న్యాయ సలహా నాకైతే తెలియదు. అంటే కాంఫ్లిక్ట్ ఆఫ్ ది డిసిషన్స్ కనుక వస్తే ఏంటి పరిస్థితి? వెన్ ద కోర్ట్ ఈజ్ the matter is with the honorable Supreme Court. అంటే ఇక్కడ అంటే నేను లేమ్యాన్ గా అడుగుతున్నాను సాగర్ గారు, ఎవరైనా ఒక వ్యక్తి, మీరైనా నేనైనా ఇంకొకరమైనా ఎవరైనా కోర్టుకి బెయిల్ కోసం, ముందస్తు బెయిల్ కోసం ఎందుకు వెళ్తాం? ఒకవేళ నన్ను అరెస్ట్ చేస్తారని వాళ్ళు తిరుగుతున్నారు కాబట్టి అరెస్ట్ అవ్వకుండా నాకు బెయిల్ ఇవ్వండి అని వెళ్తాం. ముందస్తు బెయిల్ ఇవ్వడానికి కోర్టు నో అందంటే అర్థం ఏంటి? దాని అర్థం అరెస్ట్ చేయొచ్చనే కదా. మళ్ళీ వీళ్ళు కోర్టుకి వెళ్ళారంటే డెఫినెట్గా మీరు అన్నట్టు కోర్టు కనుక ఏదన్నా నో పర్మిషన్ లేదనో, లేకపోతే అతనికి ముందు నోటీసులు ఇవ్వడం, చెప్తే చాలు, కౌంటర్ ఫైల్ చేయమని చెప్పుంటే కూడా చాలు, అంతే, అవుట్. దాని మీద ఆర్డర్ డెలివరీ చేయకుండా కౌంటర్ ఫైల్ చేయమని చెప్పే ఛాన్స్ ఒక్క మాట చెప్పుంటే కూడా ఇది కౌంటర్ ఫైల్ ఇక్కడ మళ్ళా అది హైకోర్టు మళ్ళా సుప్రీంకోర్టు వరకు పోయేది. అంటే సుప్రీంకోర్టులో పెండింగ్ ఉండగా నువ్వెందుకు ఇచ్చావు అని చెప్పేసి అక్కడ సుప్రీంకోర్టు నుంచి ఇక్కడ ఏసీబీ కోర్టుకు చివాట్లు వచ్చేటివి. ఇవంతా కూడా ఏంటంటే, అది నాలెడ్జ్ ఉండి చేశారా, నాలెడ్జ్ లేకుండా చేశారా అంటే, ఐ డోంట్ బిలీవ్ నాలెడ్జ్ లేకుండా చేశారు అనుకోను. మరి ఎందుకు చేశారో నేను ఎందుకు చెప్పలేను, అది వాళ్ళ మనసులో ఏముందో. బట్ ఇట్ ఈస్ అగైనెస్ట్ రూల్, 100% చెప్తా. ఎందుకంటే హైకోర్టులో 100% బెయిల్ రిజెక్ట్ అయితేనే కదా మిథున్ రెడ్డి గారు సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఇక్కడ అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. అరెస్ట్ చేసే ఛాన్స్ ఉన్నప్పటికీ కూడా గవర్నమెంట్ పందా ఏంటంటే, తనకున్నటువంటి లీగల్ అవకాశాలను ఎక్కడైతే ఫైల్ చేసుకోవచ్చో ఆ ఫైలింగ్ కి సంబంధించినటువంటి అవకాశం ఇచ్చింది గవర్నమెంట్. అరెస్ట్ చేయకుండా వెళ్ళారైనా, వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆ డిసిషన్, సరే సపోజ్ సుప్రీంకోర్టు స్టే ఇచ్చి ఉంటే ఇక్కడ కనుక దానికి అగేనిస్ట్ గా కౌంటర్ అని కనుక ఏసీబీ కోర్టు డాకెట్ ఆర్డర్ రాసి ఉంటే ఏంటండి పరిస్థితి? అంటే ఏంటిది నాకు అర్థం కాలేదు ఇది. అంటే ఐ డోంట్ థింక్, నేనేం కామెంట్ చేయను దాని మీద, చేయకూడదు కూడా, ఈ స్టేజ్ లో కామెంట్ చేయడానికి అవకాశం లేదు. కానీ ఇది మాత్రం చాలా తప్పు, ఇది 100% 100కి 1000% తప్పు. ఇది వాళ్ళ మనసులో ఏదైనా ఉండొచ్చు, ఆయన ఎంపీ అయి ఉండొచ్చు, ప్రైమ్ మినిస్టర్ అయి ఉండొచ్చు, లేకపోతే మా చంద్రబాబు నాయుడు గారు లాగా మాజీ ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు. ఒక అక్యూజ్ని అరెస్ట్ చేయడానికి వారెంట్ అవసరం లేదు.
అనుమానం ఉన్న చోట ఏదైనా సెర్చ్ చేయాలనుకున్నప్పుడు సెర్చ్ వారెంట్ ఈస్ డిఫరెంట్ ఫర్ డిటెక్టింగ్ సంథింగ్ అండ్ ఫైండ్ సంథింగ్ అనే దట్ ఈస్ డిఫరెంట్. ఇక్కడ కూడా ఇందాక లక్ష్మణ్ గారు క్లియర్ గా చెప్పారు, అక్యూజ్డ్ విషయంలో ఏంటంటే అరెస్ట్ చూపించకుండా ఉండినప్పుడు ఏమవుతుందంటే అక్కడ 100 పిటిషన్ వేస్తారు. అది ఇట్ ఇస్ కాల్డ్ 100 పిటిషన్. 100 పిటిషన్ ఏంటంటే కోర్టుకో పిటిషన్ వేసుకుంటే వాళ్ళ బంధువులు రక్త సంబంధికులు ఎవరైనా వేస్తే దాని మీద కోర్టు కమిషన్ కాన్స్టిట్యూట్ చేస్తుంది. ఎక్కడ స్టేషన్ అనుమానం ఉంటే ఆ స్టేషన్ చూస్తుంది. అక్కడ ఉంటే తీసుకొని వచ్చేసి పోలీసులు మీకు ఏదో వాళ్ళ లీగల్ ప్రొసీజర్ ఫాలో అవుతారు. అట్లాగే ఇతనికి కోర్టు సరెండర్ చేసుకొని జ్యుడిషియల్ రిమాండ్ ఇవ్వటమా, లేకపోతే వాళ్ళకి బెయిల్ ఇచ్చే పరిస్థితి ఏదన్నా ఉంటే, ఆ కేసులు ఏదన్నా ఉంటే బెయిల్ ఇచ్చి ఇంటికి పంపించడం చేస్తుంది. ఇది సింపుల్ కేసు జరిగేది ఇదంతా కూడా. బట్ ఈ విషయంలో హైకోర్టు రిజెక్ట్ చేసిన తర్వాత లోయర్ ఏసీబీ నాకు ఒక పాయింట్ చెప్పండి. ఇప్పుడు అరెస్ట్ కోసం వారెంట్ కావాలని ఇవాళ వేశారు, రైట్, ఓకే. వాళ్ళు ఏ చట్ట ప్రకారం వెళ్దాం అనుకున్నారో, లేకపోతే ఎక్కడా కూడా మన వైపు నుంచి ఎవడు ఏలెత్తి చూపించకూడదు అనుకున్నారో, ఏదన్నా కానీ హైకోర్టు రిజెక్ట్ చేసిన తర్వాత వాళ్ళ యాంగిల్లోనే